క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము వాక్యభావ పరిశోధన కార్యక్రమము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం తీరిన శోధన దినములు, తీరని శోధన గణములు. ప్రియమైన దేవుని పిల్లరా, తీరిన శోధన దినములు అంటే శోధన కొరకు నిర్ణయింపబడ్డ కాలములు అని అర్థమైంది. అంటే శోధన కొరకు కూడా నిర్ణయింపబడతామా? ఒక పీరియడ్ ఉంటుంది కదా, అవి తీరిపోయిన తర్వాత కూడా ఆ శోధన అనేది కంటిన్యూగా అవుతున్నది, అంటే దాని లెక్క కొనసాగుతుంది అని చెప్పడానికి వాక్యం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే చాలామంది సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే కష్టాలు తీరిపోయినట్టుగా ఉంటాయి. కష్టం, నష్టం, బాధ, ఇరుకు, ఇబ్బంది దేహములో ఆత్మ ఉన్నంత వరకు అవి మన వెన్నంటే ఉంటాయి. ఎందుకంటే వాటికి మనకి అంత బాంధవ్యం ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇవి మనిషి పోయిన తర్వాత భూలోకంలో ఆగుతి వాక్యలేని జీవితం ఉంటే దైవ తీర్పుల్లో కొనసాగుతున్న బ్రతుకుల్లో కూడా తోడుంటాయి. అంటే నేను వీడని నీడను నేను, ఆ టైప్ అన్నమాట ఇవి శోధనలో. మరి వీటిని మనం ఎలా అధిగమించగలం? మార్గం మనకి యేసుక్రీస్తు వారే మార్గదర్శి, ఆయనే. ఎందుకంటే నేనే మార్గం కాబట్టి. కనుక వారి జీవితం ఎలా కొనసాగిందో దాన్ని బట్టి మనం ఎలా వాటిని తీసుకోవచ్చు అన్నది అర్థమవుతుంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, యోహాను సువార్త 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత, ఏవి? అపవాది చేత శోధన దినములు తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా, అంటే శోధనలో 40 దినాలలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి ఆకలి తెలియకుండా శోధన ఉన్నది. ఆకలి తెలియకుండా శోధన ఉన్నది. తీరిపోయినాక ఇప్పుడు మన శోధనకి యేసుక్రీస్తు వారు అనుభవించిన శోధనకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. శోధనలో ఉన్నామనుకో మనకు ఆకలి మామూలుగానే ఉంటుంది. ఏదైనా కష్టం ఉన్నా, బాధ ఉన్నా, ఏదున్నా ఆకలి అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆయనకు ఆకలి లేదు. కనుక యేసుక్రీస్తు వారితో ఇప్పుడు మన శోధనని కంపేర్ చేయగలమా? క్రైస్తవ విశ్వాస జీవితం కంపేర్ చేస్తుందా? చెప్పలేం. కనుక తీరిన తర్వాత ఆకలి కనుక మళ్ళా కంటిన్యూ అవుతుంది. అపవాదం అంటుంది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగినట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. అంటే తీరిన శోధన దినములు 40 దినాలు అరణ్యాలలో ఆత్మచేత నడిపింపబడుతూ సాతాను చేత శోధింపబడుతున్న ఆ టైం కంప్లీట్ అయిపోయింది అనుకునే లోపల తిరిగి మరణ కంటిన్యూ అయిపోయింది. అక్కడితో ఆగిందే, మరణం వరకు వెంటాడింది. కానీ ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారు శోధన విషయంలో, శోధింపబడుతున్న విషయాలలో అధిగమించడానికి ప్రయత్నం అన్నది మానవాళికి అందించారే తప్ప డేలాబళ్ళ కొనసాగుతుంది.
తీరిని అనుకునే లోపల మరలా కంటిన్యూ అవుతుంది. మనం కూడా అంటుంటాం దెబ్బ మీద దెబ్బ అంటే అర్థం ఇదే. ఒకటి అయిపోయింది అని ఊపిరి పీల్చుకునే లోపల ఇంకోటి పడుతుంటుంది. వీటిని ఎలా మనం తట్టుకోవాలి? ఇది ఎలా తట్టుకోవాలి? ప్రతి విషయంలో శోధన అనేది 100% ఫేస్ చేయాల్సి ఉంటుంది భూమి మీద. ఇదే క్రీస్తులో నువ్వు ఎంత గొప్పగా నిలబడటానికి కారణం అవుతావో డిసైడ్ చేస్తుంది. ఎంత గొప్ప చూడండి, ప్రతి విషయంలో శోధనే. ఈ శోధనే క్రీస్తు ఎదుగుదలలో నువ్వు ఎంత స్టెబిలిటీగా ఉన్నావు అన్నది డిసైడ్ చేస్తుంది. అందుకే యాకోబు పత్రికలో మాట్లాడుతూ శోధన సహించువాడు, చెప్పటం ఈజీగా ఉంటుంది శోధన, కానీ ఒక్కసారి అనుభవంలోకి వస్తేనే మెంటల్గా మనిషి డిస్ట్రాయిడ్ అవుతాడు. దాన్ని ఎలా అధిగమించాలి? బైబిల్ ఉంటే, వాక్యం ఉంటే అధిగమించవచ్చు, తెలిస్తే అధిగమించవచ్చు. తెలియకపోతే డేలా పడిపోతుంటాం మనం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, కంటిన్యూ అవుతుంది. కనుక ప్రతి విషయంలో ముందుగానే మనం ఫిక్స్ అవ్వాలి. విశ్వాస జీవితంలో ఎవ్రీ సెకండ్ ఖచ్చితంగా ఫేస్ చేస్తూనే ఉండాలి. ఇది మనం ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. బాప్తీసం తీసుకునేటప్పుడే నేను అగ్నితో కాలబట్టడానికి సిద్ధంగా ఉన్నా, మరణం వరకు వెంటాడిద్ది, చావుతోనే వదిలేస్తుంది శోధన అన్నది భౌతికంగా అని డిసైడ్ అయిపోవాలి. అప్పుడు ఇంక బాధ ఏముంటుంది? అంతే. కనుక అది నేర్పుతున్నాడు. 40 దినాలు అనగానే 40 రోజులు కాదు, భూమి మీద మనిషి ఆయుష్ కాలం షార్ట్, కంటిన్యూ అవుతున్నవి అని తిరిగి మరలా అపవాది నువ్వు దేవుని కుమారుడు అయితే అన్న పదంతో స్టార్ట్ చేసింది. కాబట్టి కంటిన్యూ అవుతూనే ఉంటవి. కనుక ఎంతగా దేవుళ్ళలో ఉండగలిగామన్నది డిసైడ్ చేయడానికి ఒకటి అవసరం, అదే శోధన. అది అవసరం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బ్రతుకున్నంత వరకు దాన్ని కొనసాగిస్తూనే ముందుకెళ్ళారే తప్ప ఎక్కడ దానికి ఆయనకు తెగదింపులు అవ్వలేదు. కానీ క్రైస్తవ జీవితంలో మాత్రం తీరిపోయాయి ఇంకా సుఖాలు అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. 4:15 ఎబ్రీ, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలోనూ మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సమస్త విషయములోనూ మనవలే అన్నాడు. అక్కడ మనవలే అంటే ఆల్రెడీ పౌలు గారు శోధనలో ఉండి సువార్తని వ్యాపింపజేసే పనిలో ఉన్నారు కాబట్టి ఆ మాట మాట్లాడాడు. ఈ పదం ఎవరికైనా ఆపాదించాలంటే వాడు సమస్త విషయాలలో శోధింపబడేవాడిగా ఉన్నాడా? శోధన వస్తే ఆటోమేటిక్గా నోరు జారుతాం మనం, పట్ట జారేస్తాం మనం. ఏదైనా ఒక బాధ ఎంటర్ అయితే ఖచ్చితంగా ముందు అన్కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోతాం. ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఇంకా ఏదో ఒకటి టప్పనెత్తాం అంతే. అది ఎక్కడికైనా దారి తీయచ్చు, ఎక్కడికైనా దారి తీసింది. కనుక పాపము లేనివాడిగా, అంటే శోధన ఉన్నా కూడా పాపము లేనివాడిగా క్రీస్తు ఉన్నాడంటే, క్రీస్తు లోకానికి రాకముందు దేవుని మాటను పెట్టుకుని ఒక యోగు మాదిరిగా తీసుకుంటే ఆయన అప్పుడు ఇంకా క్రీస్తుని చూడలేదు, క్రీస్తుని లోకానికి రాలేదు. ఆయన కూడా ఇన్ని అనుభవిస్తున్నా ఎక్కడ కూడా నోరు జారలా. నోటి విషయం మందు యోగు పాపము చేసినట్టుగా లేదు అన్న పదం రాయబడింది. సో క్రీస్తు గారికి వచ్చేసరికి అదే కంటిన్యూ చేశారు. ఏదైతే ఆత్మరూపిగా ఉండి చెప్పాడో, అవలంబించిన పితరులు ఎలా అవలంబించారో తను అవలంబిస్తూ చూపిస్తున్నాడు. కనుక శోధింపబడినను మన వలనే, అంటే మనము అలాంటి శోధనలో ఉన్నామా చెప్పలే. ఆయన పాపము లేనివాడిగా నుండెను, పాపము లేనివాడిగా ఉండెను. పాపం అంటే కోపంతో చచ్చి మారేస్తుంటే ఎగ్జాంపుల్ చెబుతుంటాం.
ఫస్ట్ కోపం వస్తే మనం కోపాన్ని తీర్చుకునే దేవుడి మీదే. చచ్చే విశ్వాసే అలా అనుకుంటే, వాక్యం చెప్పే కాపరు కూడా అనుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇవాళ సంఘం పెట్టను అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? వాక్యం ఆగిద్ది అక్కడ. వాక్యము బంధించి ఉంచుట పౌలు గారికి ఇష్టం లేదు. అలా కష్టాల్లో ఉండి, జైల్లో ఉండి సువార్తను రాశారు కనుకనే ఆ వర్డ్ అంత మోటివేట్ అవుతుంది మనకి. మనం అంతగా తీసుకోగలుగుతున్నాం. బాధలో ఉన్నా ఇప్పుడు ఎవరు రాస్తారులే సువార్త, బాధలో ఉన్నా ఇప్పుడు ఎవడు పడతాడులే పాటలు, బాధలో ఉన్నా ఇప్పుడు ఎవడు చదువుతాడులే బైబిల్, బాధలో ఉన్నా ఇప్పుడు ఏం వెళ్తావులే చర్చికి, ఇలా అనుకున్నాం అనుకో. విశ్వాస జీవితంలో శోధన సహించేవాడిగా మనం లేము, భరించేవాడిగా అసలుకే లేము. అంటే బాడీ అనేది కంప్లీట్గా బలహీనతకి లోనైపోయింది. ఉమ్మెత్తపు టైప్ అనమాట. క్రైస్తవుడు అంటేనే స్ట్రాంగెస్ట్ పర్సన్. ఆత్మీయ బలం ఖచ్చితంగా క్రైస్తవుడి సొంతం. అందుకే శోధింపబడినను సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. పాపము లేనివాడిగా ఉన్నాడు. దేవుని వాక్యానికో దేవుడి మాటకో దూరమైనటువంటి వాడిగా పౌలు గారు లేరు, యేసుక్రీస్తు వారు లేరు, అవలంబిస్తున్న వారు లేరు. అందుకే క్రైస్తవులు ఎక్కువగా అబ్జర్వేషన్ చేస్తే అన్నీ ఉంటేనే బలంగా ఉంటాడు, పరీక్ష సమయంలో బలహీనపడతాడు. అసలు పరీక్ష సమయంలోనే బలంగా ఉండాలి. అది అన్నీ ఉన్నా బలహీనంగా ఉన్నా ఇబ్బంది లేదు. కోటాది కోటీసుడు అండి, మంచంలోంచి లేవలేడు, వాడు అందరూ పరిశీలన చేస్తారు, స్నానం చేపిస్తారు, భోజనం పెడతారు, నోట్లోకి చూసేస్తారు, అడిగి బట్టలు కడతారు, సినిమా తీసుకెళ్తారు, అన్నీ చేస్తారు. అడిగి అన్నీ ఉన్నాయి కనుక ఇప్పుడు ఏవి లేవు, బలంగా ఉన్నామనుకో ఇవన్నీ మనం చేసుకోవచ్చు. అంటే బలమందు బలహీనత ముందు కూడా ఈక్వల్గా ఒకేలాగా నేను ఉండగలను అని చెప్పగలిగే స్తోమత ఎవరికైనా ఉంది అంటే వాడు రియల్ క్రిస్టియన్. ఇప్పుడు రియల్ క్రిస్టియన్స్ ఉన్నారు, రియల్ క్రిస్టియన్స్ ఎవరు లేడు, అంత రీలే. అంటే అర్థం ఏంటి? తిరుగుతూ ఉంటుంది కదా అంతేది. అందుకే ఎప్పటికీ మీరు చూడండి ఫేస్బుక్లో తెగ కొట్టేసుకుంటారు. ప్రతి ఓడు బైబిల్లో స్కాలర్ లాగే పెడుతుంటాడు. ఏదైనా నాకు అనిపించింది, సీఈఓ ఉండకపోయింది, మరి రాజీనామా చేసుంటాడు సుందర్. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ప్రధాన యాజకుడు బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు. కానీ క్రీస్తు వారి గురించి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు బలహీనతలో మనతో సమాన అనుభవము. దీన్ని మనం పోల్చుకుంటే మనకేమంత అనుభవం ఉంది? బలం. సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను. మనకి యాప్టే అవ్వ ఈ పదాలు. ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు, పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆజ్ఞను అతిక్రమించిన వాడిగా మాత్రం క్రీస్తు వారు లేరు. అందుకనే ప్రవక్తల ప్రవచనములు ఏ ఒక్కటి కూడా తొలగిపోకుండా కంప్లీట్గా వారి జీవితంలో నిర్వర్తించి వాక్యరూపంగా మన కంటి ముందు కనపడుతున్నారు. మన వలనే శోధన అంటే అసలుకి ఇది మరి ఆయన అంత నమ్మకంతో రాశారు, కానీ నేటి కాలంలో ఆ నమ్మకం ఎప్పుడో సమాధి అయిపోయాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎదురయ్యే ప్రతి సమస్య ఏదైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా దాంట్లో దైవ కృప ఉంటుంది, లేదా సాతానుడు పరీక్ష కూడా ఉండొచ్చు. అంటే చెప్పలేం, ఏం జరుగుద్దో కూడా తెలియదు. దీన్ని మనం ఎలా ఎదుర్కోగలం? ఒక్కోసారి మనకి హోప్లెస్, ఎటు చూసినా ఎడవరో కనపడుతుంటుంది సామెత. ఏ దిక్కు చూసినా ఏ హెల్ప్ ఉండదు, ఎటు చూసినా భయంకరమైన చీకటి కమ్ముతూ ఉంటుంది. హోప్లెస్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనిషి సూసైడ్ చేసుకుంటాడు. అందుకే చాలామంది చూడండి, రైలు కింద బాయిలో పడు అక్కడెక్కడ చచ్చిపోతుంటారు.
ఎందుకు వాడు అనుకుంటాడు హోప్లెస్ అని, కానీ ఆ స్థితిని కూడా కలిగించింది దేవుడే అని సంఘములో చెప్పాలి, సంఘ కాపరి చెప్పాలి. ఈడేమో ఏ కాడికి యేసు నమ్ము పోతాయి అంటే వాడు నిజంగా నమ్ముతాడు, పోకపోతే రేల కింద పోతాడు. మార్చండి 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 రా బాబు వదులు. హోప్లెస్ అనుకుందాం, ఎటు చూసినా ఏమీ కనపడదు, చిమ్మ చీకటి, ప్రతిదీ దూరంగా ఉంది. అప్పుడు ఏంటి మన పరిస్థితి? అప్పుడు ఏంటి? ఇంకెవరు లేరు నాకు ఏడొస్తే ఏమని పాడతాం మనం? ఎవరు లేకపోయినా ఏసైనా కూడా బాధపడతాం మనం. కానీ వన్స్ ఒకసారి మనం ఆ లైన్ దాటి అవతలకి వెళ్ళిన తర్వాత నాకు ఎవరూ లేరు, నేను ఒంటరివాడిని అయిపోయాను, నా జీవితంలో అయిపోయింది ఏంటి? దీన్ని ఏమంటారు? లీక్లీస్ మనసు అంటారు. అదే ఇంగ్లీష్లో పొలైట్ వర్డ్ వీక్నెస్. ఎవరు లేకపోవడం ఏంట్రా? ఇవన్నీ కూడా నీతోనే ఉన్నవి. శోధన నీ చుట్టమేనాయ్, కష్టము నీ బంధువేనాయ్, ఇరుకు నీ వాడేనాయ్, ఇబ్బంది నీ తోడేనాయ్, ఇంకేంటి? ఇవి అంటుకున్నప్పుడు మరొక ఏమీ కూడా నీకు దారి మూసుకుపోయినప్పుడు నీ పరిస్థితి ఏంటి? హోప్లెస్ అంటాం కదా, హోప్లెస్. అసలు ఇంకేం లేదు, ఎటు చూసినా ఆడడుగుదామా, ఈడికలు వెళ్దామా, ఇటు వెళ్దామా, ఏమీ లేదు. ఇప్పుడు ఇక ఏ దారి లేదు, సామెత, గోదారే దిక్కు. అది కలిగించింది కూడా, ఏ దారి లేకుండా చేసింది కూడా దేవుడే అన్నదే బలం. అందుకే బైబిల్ని క్రైస్తవుడు చదవడం, మళ్ళీ చెప్తున్నా, బైబిల్ని క్రైస్తవుడు చదివిన వాడు దేవుడు ఏ ఆలోచనతో చెప్పాలనుకుంటున్నాడో ఆలోచన చదవడంతే అక్షరాలే. అవును, ఏమీ లేదు, హోప్లెస్ ఏమీ లేదు. అప్పుడు ఒకటి అనుకోవాలా, ఓహో ఎంత గొప్పగా మనం పరీక్షలో ఉన్నామన్నమాట. ఇప్పుడు పాస్ అవ్వాలా, పాస్ అవ్వద్దా? పాస్ అవ్వాలంటే ఆ మొక్క కూడా ముందే చెప్తున్నాడు. 30వ అధ్యాయము 14వ వచనము యెషయా గ్రంథము, కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పోయిలో నుండి నిప్పు తీటకు కానీ, గుంటలో నుండి నీళ్లు తీటకు కానీ దానిలో ఒక్క పెంకైనను దొరకదు. కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు అంటే అర్థం ఏంటి? నేలకేసి కొట్టి కాళ్ళ కింద వేసి తొక్కితే మామూలు కుండ పగలు కొట్టనుకోండి, ఒక 5-6 ముక్కలు అవుద్ది, కానీ పెంకుల్లా కనబడతాయి, ఓ చెంబులా గట్ట కనబడతాయి, డేక్షలాగా. కానీ వాటిని కూడా తొక్కితే చిన్న చిన్న పెంకులు అవుతాయి, 5 రూపాయల కాయను 10 రూపాయల కాయలాగా అయిపోతుంటాయి. అంటే అర్థం ఏంటి? ఇక అవి దేనికి పనికిరావు. పొయ్యిలో నుండి నిప్పు తీటకు కానీ, గుంటలో నుండి నీళ్లు తీటకు కానీ దానిలో ఒక్క పెంకైనను దొరకదు అంటే అంత గొల్లగా కొట్టాడు. అంటే ఎటు చూసిన హోప్లెస్. నిజంగా క్రైస్తవుడైతే, దేవుణ్ణి నమ్మిన వాడైతే, బాప్తీసం తీసుకున్న వాడు, దేవుళ్ళు ఎదుగుతున్న వాడైతే, ఎటు చూసినా హోప్లెస్ అయితే వాడు ఒక్కటే హోప్లో కలిగి ఉండాలి. ఇది 100% దైవ పరీక్షలో లాస్ట్ స్టేజ్ ఏమున్నది అనుకోవాలి. హోప్లెస్ అంటే అర్థం ఏంటి? ఇంకా ఏం ఉండదు, ఇంకా అంతా అయిపోయింది అని డిసైడ్ అయిపోతుంది చూసావా, అది హోప్లెస్. అప్పుడే మనిషి కోల్పోతాడు. అది కోల్పోయాడు కనుకనే యోధ మరణించాడు. అది కోల్పోయాడు యోధ. అంటే యేసుక్రీస్తు వారితో ఉన్న, యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశంలో సహానుభవం లేడు కనుక యోధగా వెళ్ళిపోయాడు. మరి క్రైస్తవుడు ఏది లేదు. పొయ్యిలో నుండి నిప్పు తీటకు అంటే కనీసం నిప్పు తీసేంత కుండ పెంకు కూడా అందుబాటులో లేకుండా పగిలిపోయింది. అంటే కంప్లీట్ లైఫ్ అనేది హోప్లెస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? 2 ఆప్షన్స్, ఒకటి రైలు, లేకపోతే బావి, లేకపోతే ఇంట్లో ఫ్యాను ఉరేసుకుంటాడు అంతే. ఏంటి దీనికే? ఒక్కటే, అసలు నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చా, ఈ బాంధవ్యాలు అనేవి ఎంతవరకు ఉంటవి, ఇవి నిజాలు కావు కదా, దైవ సంకల్పంతో మళ్ళీ ఆత్మ వెళ్ళవలసి ఉంది కదా, దాని కొరకు నేను మార్గాన్ని ఏర్పరుచుకోవాలి కదా, అందుకని కదా మెంటెడ్గా నా ముందు వాక్యం ఉన్నది కదా. ఇది హోప్. ఇంత హోప్ పెట్టుకుంటే హోప్లెస్ అంటాడు ఏంటి? ఇంత హోప్ ఉంది అంటే ఎంత బలంగా లేకుండా పోయిందా? బలమైన సంగతులు సంఘాలలో నాకు తెలిసి బోధించట్లేదేమో, అందుకే సంఘం బలహీనమైపోతుంది.
లేకపోతే సంఘమే గ్రహించట్లేదేమో, అందుకని ఎత్తుకొని పోతున్నాడు విత్తిన వాక్యాన్ని. అంతే కదా. కనుక ఏదైనా సరే మనం అనుకున్నది జరిగితే ఈ రోజున మనం చర్చ కిందకు వస్తాం. వాక్యం దగ్గర ఎందుకుంటాం? నేను అనుకున్నాను జరిగింది, నేను పలానాన్ని గెలవాలనుకున్నాను జరిగింది. మన దేవుళ్ళే పోయి కూర్చో, మనకు కొమ్ములు చేస్తాయి. మనం ఊహించనిది, దేవుడు మన ఊహకి అందించనిది తలంపు. అందుకే ఆయన తలంపు అక్కడ, మన తలంపు ఇక్కడ. కాబట్టి ఏదైనా దేవుడు పర్ఫెక్ట్గా అన్నీ చూసి మనిషికి ఏం కావాలో రాసి దాయకుండా ఇచ్చాడు. కానీ కాపరే దాస్తున్నాడు నిజాల్ని. కనుక కంప్లీట్ హోప్లెస్. ఇప్పుడు నేను ఏం చేయాలా? 2:18 హెబ్రీ, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు. హోప్. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక, పాస్ట్ టెన్స్. శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు, దాని మీద విజయాన్ని సాధించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శోధింపబడి వారికి, వీళ్ళెవరు? సహానుభవము కలిగిన పిల్లలు, వాళ్ళకు మాత్రమే ఇది. అది సహానుభవము క్రీస్తులో ఉన్నటువంటి వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎవరికి సాయం చేస్తారు? శోధింపబడిన వారికి. శోధింపబడిన మీదట పాట, సువర్ణమై నిలిచేదను. ఆడే రాత్రి పాట. నేను వెళ్ళే మార్గము యేసుకు తెలుసా? ముందు నీకే తెలియాల్సింది. చెప్పలేదా? 14:15 హెబ్రీలు ఏమని చెప్పాడు? ఒకడికి ఊరు తెలియాలంటే వాడు ఎక్కడికి వెళ్తున్న వాడికి తెలియాలి. మరి యేసుకు తెలియాలంటే నా నీటి తెలీదా? ఎవరు ఈ పాట రాసింది? నా యేసుకే తెలియను అంటే నీకు తెలీదా? ముందు తెలియాల్సింది మనకే కదా. యేసు ఆల్రెడీ ఫిక్స్ చేశాడు, మళ్ళీ యేసుకే తెలియదు అంటాడు. యేసుకు తెలియంది ఏముంది? వీడు తెలుసుకోవాల్సిందే చాలా ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, స్టార్ట్ అయ్యాయి. ఇంకా తాను శోధింపబడి, ఓపు వచ్చేసింది మనకి. శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి, శోధింపబడే వారు ఎవరు? సహానుభవము కలిగిన వారు. బ్రాకెట్ పెట్టుకోవాలి మనం. సహాయము చేయగలవాడై ఉన్నాడు అంటే హోప్. కొమ్మరి కుండ పగలగొడితే పొయ్యిలో నిప్పు కానీ, గోతులో నీళ్లు కానీ, తీసుకునే పెంకు కూడా ఉపయోగపడనంతగా గొల్లగా జీవితంలో ఎదురైతే, నిజంగా నువ్వు వాక్యాన్ని అంటి పెట్టుకొని ఉంటే దాంట్లో క్రీస్తు నీకు సపోర్టర్గా ఉంటాడు. ఇప్పుడు శోధనలు లెక్క స్టార్ట్ అవుతుంది. ఇంకా సపోర్ట్గా ఉన్నాడు. ఇంకా అంటే అర్థం ఏంటి? హోప్ ఉంది. ఇంకా ఇప్పుడు కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఎంత హోప్ ఉంది, ఎలా ఉండగలం, ఎంత హోప్ ఉంది. నేను ప్రార్థన చేస్తే కష్టాలు పోతాయి, ప్రార్థన చేస్తే కష్టాలు పోవు, ప్రార్థన చేస్తే వేదనలో పోవు, ప్రార్థన చేస్తే ఏది పోదు. అది అటుంటాయి. ప్రార్థన అనేది ఇంజక్షన్ ఇస్తున్నాం. ఇంజక్షన్ అనేది ఎలా ఉంటుంది? అప్పటికప్పుడు ఉపశమనాన్ని ఇస్తుంది, తర్వాత జ్వరం రాదా? ఎగ్జాంపుల్. కనుక ప్రార్థన అనేది ఉపశమన శక్తి. తిరిగి మరణాది వచ్చే ఛాన్స్ ఉంది. శోధన అంటే లైఫ్ ఎండ్ వరకు శోధనే ఉంటుంది, వేదనే ఉంటుంది. కనుక ఇప్పుడు మనం లెక్కేసుకోవాలి. ఏలియా గారండి 7 అద్భుతాలు చేశాడండి. ఎలీషా గారండి 13 చేశాడండి, డబల్ చేశాడండి. అద్భుతాలు లెక్కేస్తాడు, స్వస్థతలు లెక్కేస్తాడు, ప్రయాణం కిలోమీటర్లు గాస్పెల్ ట్రావెల్డ్ అవి లెక్కేస్తాడు, ఎక్కడెక్కడ సువార్తకి వెళ్ళాడో లెక్కేస్తాడు, ఎక్కడెక్కడ ఏ అద్భుతాలు జరిగాయో ప్రార్థన చేస్తే లెక్కేస్తాడు. కానీ శోధన ఎన్నిసార్లు ఎదుర్కొన్నాడో లెక్కేయడానికి ఉంటుంది కదా. కంటిన్యూ విత్ డే, రోజుతో కలిపి ప్రయాణం అవ్వాల్సిందే. మరి క్రైస్తవుడు బలహీనపడతాడు కదా.
అందుకేనండి బలమైన మాటలు చెప్పాలి సంఘంలో అంటాడు. బలమైన మాటలు అంటే యేసున్నాడు, యేసు నీతో ఉంటాడు, యేసయ్య చూసుకుంటాడు, ఇవి బలం అనుకున్నాడు. ఈ హోప్ మీద వాడు ముందుకెళ్తాడు. దొరకనప్పుడు యేసు లేడు, ఏమి లేదు. యేసు ఎవరితో ఉంటాడు? సహానుభవం పొందే ఆలోచన సంఘములో నువ్వు కలిగి ఉన్నప్పుడు నీతో ఉంటాడు. నువ్వు ఎప్పుడో అమావాస్యకి పున్నానికి సంఘానికి అలా బొట్టు పెట్టి వచ్చి వెళ్ళిపోతే ఎట్లా? ఇది ప్రాక్టీస్ గ్రౌండ్ సంఘం అనేది. డైలీ జిమ్కి వెళ్తేనే నీకు ఏమైనా 6, 8, 10 ప్యాకులు వస్తాయి, లేకపోతే అంతే ఇంకా అడ్డే పోతాయి. కనుక ఘనములు స్టార్ట్, ఘనము అనగా లెక్క, శోధన లెక్క ప్రారంభం అవుతుంది. ఎట్లా? ఇట్లా 4:3 యేసుక్రీస్తు వరకు ప్రారంభమైంది. అమ్మయ్య తీరిపోయిని ఆకలిస్తుంది. ఇప్పుడు వెంటనే మళ్ళీ స్టార్ట్, తీరిపోయిని కనీసం ఊపిరి కూడా పీల్చుకోవట్లా, వెంటనే స్టార్ట్ 4:3 అపవాదం అంటుంది నువ్వు దేవుని కుమారుడవైతే, అంటే కోపం వచ్చే మాట. మనల్ని కూడా ఎవరైనా కోపం వచ్చే మాట అంటే సర్రమంటూ కోపం వచ్చేట మనకి. అదే మాట ఇప్పుడు దేవుని కుమారుడే కదా, మళ్ళా దేవుని కుమారుడు అయితే ఏంటి? రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పు, రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పు, రాతితో చెప్పు అని ఆయనతో చెప్పాను. అంటే 40 దినాల అరణ్యాల్లో శోధన అయిపోయిందిరా, అమ్మయ్య బయటపడ్డాను అనుకునే లోపల ఇంకా అర్థం కావాలంటే హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చే లోపల మళ్ళీ హాస్పిటల్లో పోతే ఎట్లుంటుంది? అట్టుంది ఇప్పుడు పొజిషన్ అక్కడ. అప్పుడు ఏంటి మరి? తీరలేదు, కొనసాగుతూనే ఉంది, కొనసాగిస్తూనే ఉంది. నీ జీవితకాలంలో ఈ పీరియడ్ వరకు నీకు కష్టం అని మనకు తెలిసిందనుకో, దాన్ని మనం భరించగలం. జీవితకాలం అంతా కష్టమే అన్నాం అనుకో, భరించలేం. అది ఇంక 4 అడిగితే ఊరు వచ్చేద్దంటే అమ్మయ్య ఎంత నడిచినా ఊరు రాదు, దారడర్రా బాబు అంటే ఎలా ఉంటుంది? అంటే మనకి హోప్ అనేది తెలిస్తేనే మనం ఎంతటి కష్టాన్నైనా సరే భరిస్తాం. ఎందుకంటే మనకు తెలిసింది కాబట్టి. తెలిస్తే నువ్వు భరించేది ఏముంది? ఎవడైనా భరిస్తాడు. ఎదురుగా విక్రమ్ గైడ్ పెట్టుకుని ఎగ్జామ్ రాయాలంటే ఎవడైనా రాస్తాడు. అది విక్రమ్ గైడ్ ఉందనుకొని రాయాలి ఎగ్జామ్ని. ఎందుకంటే మనం చదువుకున్నాం కాబట్టి ఇంట్లో నా ముందు విక్రమ్ గైడ్ ఉంది, ప్రశ్న ఇక్కడ ఉంది, ఆన్సర్ అక్కడ ఉంది, కనుక అది చూసి రాస్తున్నా అన్నంతగా ఉండాలి. అలా లేకపోతే ఎంత దూరం వెళ్ళినా ఏదీ దొరకట్లేదు, ఏమీ లేదన్నప్పుడు ఖచ్చితంగా మనస్సు అనేది నీరు గారిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు దేవుడికి ఆటోమేటిక్గా దూరం అవుతాడు. దేవుడి మాట బలంగా లేనప్పుడు వాడి జీవితంలో ఎప్పుడు కూడా శాంతి సమాధానం లాంటివే కాదు, అసలు దేవుడి ఆలోచనే కనపడదు వాడికి. అది లేచిన కానుంచి ఇంకా అటే ఇంకా పైసా 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 వేసుకోవటం స్టార్ట్ ఇంకా. అందుకని మీరు చూడండి, చచ్చినప్పుడు చిల్లరని చల్లుతుంది తెలుసా? నువ్వు బతుకున్నంత కాలం నీ తలంపు చిల్లరే. అది బ్రతికున్నంత వరకు మనిషి తలంపు చిల్లరగానే మిగిలిపోయింది. మొన్న పోయాడు కదా మోజీ, వాడి ఇల్లు ఎంత తెలుసా మీకు? 4,000 కోట్లు. 4,000 కోట్లు. ఆ ఢిల్లీ ఇప్పుడు వరకు చూసినటువంటి వారు 3-4 ఉన్నారు అంతే. ఎంత గొప్పడైనా వాడి ఇంటి సరిహద్దు కూడా రాడు. ఏమైపోయింది? వదిలేసి వెళ్ళిపోయాడు. రీసెంట్గా 1 వీక్ కూడా కాలే, అది 1 వీక్ కూడా కాలే. మనకు అర్థమవుతుంది, కానీ ఎందుకో మన దాకా రాదు అన్న ఆలోచనతో బలంగా ఉంటాం మనం. కనుక బలం అనేది ఎప్పుడు కూడా బలం అనేది బలమే అంతే. కనుక కొనసాగుతుంది. ఇప్పుడు కొనసాగుతున్నప్పుడు ఇది మనకే సాగిందా? బైబిల్ చదివితే మనకంటే ముందున్నారో కూడా ఇంకా కాలు ఇలా కట్టేసి 2 కాళ్ళ మధ్య రంపం పెట్టి కోత మనకు లేదు. ఇంకా ఈసారి పలానా ప్రభుత్వం వచ్చిందయ్యా, వాళ్ళు వస్తే మన పని అయిపోద్ది అయ్యా, వస్తే వచ్చింది లేకపోతే లేదు అంతే. అది సంకీర్ణంగా మిగిలిపోయింది కాబట్టి క్రైస్తవుడు ఊపిరి పీల్చుకున్నాడు. లేకపోతే ఆదివారం సండే సెలవు రద్దు అని చెప్పాడు. క్రైస్తవుల గుండెలో తెల్లలాడిపోయింది అంతే.
ఇప్పుడు మనం ఖచ్చితంగా ఒకరు వచ్చిన సెలవుకపోయినా ఆదివారం చర్చికి రావాలి. వస్తారండి? ఆదివారం సెలవు ఉంది కాబట్టి చర్చికి వస్తున్నాం మనం. ఆదివారం కాకుండా ఏ శుక్రవారం వాడు మనకు హాలిడే ఇచ్చాడు అనుకో, ఆ జార్ఖండ్ ప్రాంతాలు ఇచ్చినట్టుగా అక్కడ అదే ఉత్తరాఖండ్ ఆదివారం సెలవు కాదు, శుక్రవారం సెలవు. అక్కడ మనకు కూడా శుక్రవారం పెడితే ఇప్పుడు ఆదివారం ఆరాధన ఏం కావాలి? శుక్రవారం చర్చికి పోయి వర్కింగ్ డే, ఆదివారం చర్చికి వచ్చి ఇంకా మైనస్ అయిపోయేది. దేవుడు పాప జాలి తెలిసి సంకీర్ణాన్ని పెట్టి ఊపిరి పిలిచిచ్చాడు. 5 ఏళ్ళు డోకలేదు, ఇంకా బిల్లు పాస్ అయ్యే ఛాన్స్ లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు చెబుతున్నామంటే దేవుడు భరోసా గల మాట. 1 పేతురు 5:9 లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి. ఏ విధం? విడువని ఎడబాయని శ్రమలు. విడువని ఎడబాయని శ్రమలు అంటే లెక్క తీరట్లేదు, కంటిన్యూ అవుతుంది. లోకమందున్న అంటే జీవిత కాలానికి సంబంధించిన పదం అది. ఈ విధమైన శ్రమలు నెరవేరుచున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదురించుడి. అంటే శ్రమలు ఎదురవుతున్నప్పుడు మార్గంగా మన కంటి ముందు మనకు ముందున్న సహోదరులు కనబడుతున్నప్పుడు ఆ సహోదరుల జీవిత సత్యాలను బైబిల్లో రాయించిన దేవుడు మాటలను మనం చదువుతున్నప్పుడు మనలో ఎందుకు బలం రాదు? అది ఒక సినిమా ఉంది, కోడినాడ కట్టేసి కోట శ్రీనివాసరావు గారు కొట్టాను తింటా ఉంటాడు. ఎవరో ఒకడు వస్తాడు, సుత్తివాడు భద్రరావు, ఏం చేస్తాడు బాబు అంటే చికెన్ తింటా అంటాడు. పెచ్చకి పోయి బట్టలు చూసుకుంటాడు. అట్టుంది ఇప్పుడు మనకు కూడా. అది ఎట్ట చికెన్ అవుతుంది? అది చికెన్, ఇది అన్నం, చికెన్ రైస్ తింటాను అంటాడు. అంతేనా? మన ముందు భరోసా ఉంది, శోధన వాళ్ళు చూస్తున్నారు. అది మనకే స్థిరంగా ఉండమంటున్నాడు. పైగా స్థిరంగా ఉండాలంటే విశ్వాసం ముందు స్థిరంగా ఉండాలంటే మనకు ఏమీ లేకుండా ఉండాలి. మనకంటే క్రైస్తవులకి ఏమీ లేకుండా మంచిగా అన్ని విషయాల్లో దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నాకు ఆప్తుడు, దేవుడే నాకు ఆపద్బాంధవుడు, దేవుడే నాకు దయచూపువాడు, ఇలాంటివన్నీ చుట్టూ పండేసుకొని వాటి మధ్యలో పడుకుంటాం మనం. అది అంతేగాని ఒక పక్క శ్రమ బాధ లేకపోతే మరొకటి వేదన మరొకటి ఆ చుట్టూ వేసుకొని ములకంపలు పడుకుంటాము మనం. పడుకో. నిజానికి వాటికంటే వీటి మధ్య పడుకుంటేనే హ్యాపీగా ఉంటుంది తెలుసా మీకు? అది ఎందుకంటే ఇటు చూస్తే ఇటు కనపడతాడు, ఇటు చూస్తే ఇటు కనపడతాడు, ఇటు చూస్తే వీళ్ళే కనపడతారు. మనకి ఎంత సెక్యూరిటీ ఉందన్నమాట. బలహీనతలో బలంగా ఉండటమే శోధన లెక్కని గణించటానికి అవకాశం ఉంటుంది. అది లేకపోతే బలహీన పడిపోతాం మనం. యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండు. దేవుని కంటే వాక్యానికి. వాక్యం అంటే టైం. అమ్మయ్య పేరు ఉంది, కానీ దానికంటే ముందు ఎక్కువ పని ఉంది. దేనికి ఇస్తాం మనం ప్రయారిటీ? పని కంప్లీట్ చేసి పేరుకి వస్తాం మనం. వండర్ఫుల్ మనదే. ఎందుకంటే అంతే, ముందు అది కంప్లీట్ చేసి లేదా హోల్డ్లో పెట్టి సగం చేసి అప్పుడు చర్చికి వస్తాం. తర్వాత వెళ్ళిపోతాం మళ్ళీ మనం. అంటే 2 కావాలి. అది లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. అపవాదిని ఎదిరించాలంటే మామూలు విషయం అయితే కాదు. వాడేదో మతోన్మాద అయితే ఎదిరించవచ్చు మనం. వాడు మతోన్మాదానికి తండ్రాడు, మనుషులకు కాదు, మతోన్మాదానికే తండ్రాడు. వాడిని ఎంత కష్టం ఎదిరించటం, ఎంత కష్టం. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అంటే అర్థం ఏంటి? ఇది మీ వల్ల కాదు. దేవునికి లోబడి ఉండటం మీ వల్ల కాదు, అపవాదిని ఎదిరించడం మీ వల్ల కాదు. వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అనుకోవటం మీ భ్రమే. కానీ వాళ్ళు శ్రమ ఉందని తెలిసినా దాన్ని ముందుకెళ్ళారు. బైబిల్ చదువుతున్నప్పుడు పారదర్శకంగా చూడాలి. వారికి ఎదురైంది నాకు ఎదురవదా, నాకు ఎదురైతే ఏంటి పరిస్థితి, ఆయన ఏం చేశాడు. మార్గం ఉంది మనకి, దారి.
దారిచ్చాడు. ఆయన ఏం చేశాడు? అది అందుకనే శ్రమానుభవానికి మీరు ప్రవక్తలను భక్తులను మాదిరిగా దారి వాళ్ళు దారి ఉన్నారు. ఇంకా మనకు భయం ఏముంది? అంటే క్రైస్తవుడు ఇంత బలంగా లేకపోవడానికి కారణం ఏంటి? ఇంత బలమైనటువంటి వాక్య సారాన్ని దించకపోవటం కారణం. కనుక లెక్క ఏం ఫేస్ చేశాను నేను? దేవుళ్ళకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఫేస్ చేశాను, ఎన్ని ఫేస్ చేస్తూ వస్తున్నాను, ఎలా ఫేస్ చేయగలను? ఎలా ఫేస్ చేయగలను? 40 రోజులు ఎంతో ఓర్పుకున్నాడు మన పెద్దలుడు మోషే. పైగా నాయకుడు, సాత్వికుడు, మంచి బిరుదు, పద్మభూషణ్ లాంటి బిరుదులు. అలాంటి ఆయన చిన్న సందర్భాన్ని ఓరేపుకొండ దగ్గర చూసి వాళ్ళు దూడం చేసుకొని ఎగురుతుంటే దేవుడు రాయించిన పలకల్ని సైతం పగలగొట్టగలిగాడంటే అతను ఏం కోల్పోయాడు చెప్పండి? 40 రోజుల పాటు విన్నది ఏంటి? కంటి ముందు కనబడేసరికి 40 రోజులు ఉన్నటువంటి దాన్ని సెకండ్లో ఎందుకు కోల్పోయాడు? దేవుడి ఉగ్రతకు ఎందుకు లోనయ్యాడు? అంటే 40 రోజుల్లో దేవుడు చెప్పింది బలంగా లేదా? రాయించిన మాట చేతుల్లో ఉండగా ధైర్యం లేదా? కంటి ముందు ఏదో కనబడిందని చెప్పేసి డల్ అయిపోతావా? నేలకేసి కొడతావా? పారేస్తాను కోల్పోతావా? మనకి చూడండి ఎంత మాదిరి ఉన్నాడు. అందుకే కదా దేవుడు కోపం వచ్చేసింది. నువ్వు ఎక్కడ ఆగిపోవాలా? మోయాబు మైదానం దగ్గర నువ్వు ఆగిపోవాలి. దాటి అవతల పోవడానికి వీల్లేదు. ఎందుకు? నడిపించావు, సాత్వికుడివి, నాకు ఇష్టమైన వాడివి, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ మైనస్ ఉంది. అందుకే నేను ఇక్కడ ఆపేశా. 99 ప్లస్ ఉండి 1 మైనస్ ఉంటేనే ఆపాడు. మనకు 99 మైనస్ ఉండి 1 ప్లస్ ఉంటుంది. మనల్ని లాక్కెళ్ళిపోతారంట. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడివాడు. ఆల్రెడీ నేను వదిలిందే శ్రమలో, మళ్ళీ విడిపడేట్టి ఎవరు రాని పాట రాసింది? వీళ్ళు క్రైస్తవ కవిలు కాదు, వీళ్ళు క్రైస్తవ గౌలు. అది కవి అంటే ఇలా రాయడరా బాబు. అది ఆల్రెడీ శ్రమలోనే వదిలేడరా బాబు. ఇంకేడ మళ్ళీ విడిపిస్తాడు శ్రమలో నుంచి అంట. పాట బాగుందని పాడేస్తాం మనం. అది వాక్యం కాడికి వస్తేనే కదా బయటపడేది. కంసాలి కొలివిలోకి వెళితేనే కదా ఇనుములో ఎంత దమ్ముందో తెలిసేది. పాలలాగా ఇరిగిపోతుందా? బాగా కాలి మీద ఒక్క దెబ్బేసామనుకో, ఇనుముని ముక్క ఉడిపోయింది అనుకో, అనిపించింది ఓహో ఇది కూడా ఐరన్ మిల్క్. ఇది పాలు చూడండి మీరు, వండే తర్వాత తిరిగిపోతుంది ఆటోమేటిక్. ఎందుకు? కెమికల్ ఎఫెక్టివ్ అంతా. దాని కెపాసిటీ అంతే, ఇన్ని అవర్స్తూనే ఉంటుంది దాంట్లో లేయర్. అది మనం ఏమంటాం? 3 రోజులైనా మా ఇంట్లో పాలు ఇరగల. ఎందుకు ఇరిగితే 7.8% కెమికల్ నడుస్తుంది అక్కడ. నీ కార్యానికి దెబ్బ, నీ లోపల ఉండే ప్రతి ఆర్గానిక్ దెబ్బ. నీకు పాలు స్టాక్ ఉండాలా? మనం అయ్యే కొంటాం. స్టాకు లేని పాలే మంచి. ఇది కూడా అలాగే కాలిపి ఇరిగిపోయింది అనుకో, సుత్తితో కొడతంటే వాడి తలంపులో ఉన్న ఆకారం వచ్చేంతవరకు భరించింది సమ్మెట దెబ్బని. మనం పాల ఇనుమా? వాక్యమనే పాలతో పెంచిన మనము కొలిమిలో కాలుతున్న ఇనుముగా మారే పరిస్థితి ఉందంటారా? బహు కష్టము సుమి, బహు కష్టం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా చెప్తున్నాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. ఇది క్రైస్తవ జీవితంలో ఎప్పటికీ అందని ద్రాక్ష. ఈ మొక్క ఎప్పటికీ నెరవేరదు 100%. అండర్లైన్ పెద్ద కోడిగుడ్లాగా, పండబెట్టిన కోడిగుడ్లాగా గీస్తే దాన్ని ఎప్పుడు చూసినా అనిపించింది ఇది నా జీవితంలో నేను దీన్ని గెలవలేను అని మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకు అపవాది నువ్వు మనిషి కుమారుడు అయితే రాత్రిని రొట్టె అగినట్లు తినమంది? ఎందుకు తినమంది? రాత్రిని రొట్టె అగినట్లు తినమంది ఎందుకు? దీనికి మనకంటే ఎక్కువగా బైబిల్ అవగాహన ఉంటుంది. మనం అనుకుంటాం దేనికి బైబిల్ రాదని.
అందుకే చెబుతుంటా, ఎదుటివాడికి మతోన్మాది అనే వాడికి బైబిల్ సారం భావం తెలియకపోవచ్చు, కానీ వాక్యాలు మాత్రం పసిగడతాడు. అది వాక్యాలు మాత్రం పసిగడతాడు. ఇది ఆ టైపే. కనుక అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు 4వ వచనంలోక అని రాయబడి ఉన్నదానికి మనకి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఎందుకు? మనకు 4:3 ఏమనుంది? నువ్వు దేవుని కుమారుడు, యోహాను సువార్త, నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పు. కోపం వచ్చేసి రొట్టె అగునుగాక అంటే అవదా? అవుద్ది. కానీ వెంటనే ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అంటే తిండి తింటేనే, తిండి కోసమే మనిషి అనేవాడు బ్రతకడు అంటే ఎంత నమ్మకం చూడండి మన మీద, ఎంత నమ్మకం చూడండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు. అది అంటే ఇంకా దేని వలన జీవిస్తాడు? ఆత్మయే జీవింపజేయుచున్నది. అంటే ఆత్మ చెప్పు సంగతులు అంటే లేఖనాలు ఉంటే మనిషి జీవిస్తాడు కలకాలం అని చెప్పకనే చెబుతున్నాడు ఆన్సర్. రొట్టె వలన జీవించడంటే నాకు ఆకలేస్తుంది, 40 రోజుల పాటు శోధింపబడ్డాను, తీరిన తర్వాత ఆకలేస్తుంది అంటే ఏం తిన్నా ఆకలేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఎదురుగా ఉన్న రాయి, నువ్వు చేయగలవు, నీకు అంత కెపాసిటీ ఉంది, చెయ్యి. అప్పుడు చెబుతున్నాడు, అంత ఆకలిలో కూడా చెబుతున్నాడు రొట్టె వలన మాత్రమే జీవించడానికి. అర్థం ఏంటి? నా ఆకలే కాదు. ఆయన ఆకలి ఏంటి? వాక్యం చెప్పటం. ఆకలేస్తుంది నాన్న, పక్క ఊరికి వెళ్ళి అన్నం తీసుకున్నప్పుడు అన్నాడు. వాళ్ళు వెళ్ళారు, వచ్చినకల్లా ఒక ఆమెకు వాక్యం చెబుతున్నాడు. ఓహో, ఆమె తెచ్చిందేమో పెట్టింది తిన్నాడు అనుకుంటారు వీళ్ళు. అంటే అంత ఎనర్జెటిక్గా ఉన్నాడు. తినకపోయినా అది మీరు చూడండి, క్రైస్తవుడు ఒక్క పూట తినకపోతే కళ్ళు లొట్ల పోతాయి, బొగ్గులు సొట్ల పోతాయి. నన్ను అంటాడు మా బాసు, నువ్వు నిద్రపోతావు అంట. నన్ను పోతా అంట. ఎట్లా పోతావు? ఎప్పుడు చూసినా ఫేస్ అలాగే ఉంటుంది. నాకు నా ముఖం అంటే చాలా ఇష్టం. అది దెబ్బతింటే గ్లామర్ చూడలేను నేను. ఎందుకు చెప్పండి? క్రైస్తవుడి ఫేసులో ఎదుటివాడు స్కాన్ చేసినా ఏం కనిపించకూడదు. బ్రదర్, నిల్లుండాలి. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, షేక్స్పియర్ చెప్పాడు అనుకుంటున్నారు. దేవుడు చెప్పాడు, వారు ముఖలక్షణం వారి మీద సాక్ష్యం. నిన్ను చూడగానే నీ ముఖ లక్షణాన్ని బట్టి నీ గురించి ఎదుటివాడు డిసైడ్ చేయకూడదు నువ్వు ఎలా ఉన్నావో. ఆయనకేంటంటే ఆయన యువరాజు, అంతే. అక్కడ ఆగిపోవాలి. ఇట్స్ ద కింగ్, అంతే. వాడికేదో శ్రమ ఉన్నట్టుంది, వాడికేదో బాధ ఉన్నట్టుంది, వాడికేదో భయం ఉన్నట్టుంది, వాడికేదో లోపం ఉన్నట్టుంది, వాడికేదో లోటు ఉన్నట్టుంది, వాడికేదో కావాలన్నట్టుంది. ఇవన్నీ ఫేస్ చూడగానే కనబడి అనుకో, మనం బలహీనం అయిపోతాం, అంతే. తెలియకూడదు, అంతే. ఫేస్ ఎప్పుడు కూడా చిరునవ్వుతో, చనిపోయిన తర్వాత కూడా ఫేస్ చిరునవ్వుతో కనపడాలి. అది క్రైస్తవుడు. ఇలా ఎలా ఉంటామండి? మన ముఖం మాడితే 3 అమావాస్య మాడితే మళ్ళీ పౌను రావాలి. తీయండి ఇంకా ఈ లెవెల్లో. గ్లామర్ దెబ్బతింటుంది, లోపల అవయవాలు దెబ్బతింటాయి, తలంపు దెబ్బతింటుంది, శరీరం బలహీన పడుద్ది. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాదు, మొత్తం కన్ఫ్యూజ్డ్. ఆ గోడ గుద్దుకుంటాం, ఈ మంచాన్ని గుద్దుకుంటాం, ఏదో ఆలోచిస్తుంటాం, ఏంద్రో అడ్డం అంటాం, చికాకు. అయ్య బాబోయ్, 190 మీద కూర్చుంటాం. వీడికి క్రైస్తవుడా? అందుకే చెబుతున్నా, 18 లోకసభ లాస్ట్ ఏమైనా ఉంది? ఆయనను మనిషి కుమారుడు భూమి మీదకి వస్తే విశ్వాసం అర్థం ఏంటి? ధైర్యం. ఏదే వీడు ధైర్యంగా లేడు నాయన. ధైర్యం అంటే అర్థం ఏంటి? మనలో నుంచి ఏది పోయినా, ఏది పోతున్నా చెక్కు చెదరని మనస్తత్వం కలిగి ఉండటమే ధైర్యం. ఎందుకంటే నీలో విత్తబడి ఉన్నది వాక్యము కనుక దాన్ని ఎవ్వడు అనగార్చలేడు కనుక. వాక్యం నాకుండగా ఏది ఉంటే ఏంటి, ఏది లేకపోతే ఏంటి. అది స్ట్రాంగర్ దెన్ ద స్ట్రాంగెస్ట్ అంటారు చూసినా. బలానికే బలం నాలో ఉన్న వాక్యతలం. అప్పుడు మనల్ని ఎవరు రాపేదే? ఎంత గొప్ప భరోసా వాక్యం.
ఇది వాక్యం చదివే పద్ధతి, ఇది వాక్యాన్ని అన్వయించుకునే పద్ధతి. ఈ రెండు మిస్ అయింది క్రైస్తవ్యం. అందుకే క్రైస్తుడు అనగానే బలహీనత, మన బలహీనత కోసం ఆయన మరణించెను. ఆ బలహీనతే నిన్ను బలంగా మార్చడానికి దేవుడు దాన్ని అక్కడ పెట్టి సహాయం చేయవాడుగా ఉన్నాడు కదా. సహాయం అంటే ప్రార్థన చేస్తే పోద్ది కాదు, ప్రార్థనకి వస్తే బలం వచ్చింది. దేవుడి సహాయం ఎలా చేస్తాడు? వాక్యం వినటం వలన తలంపుల్లో మంచి బలం వచ్చింది. అంతేగాని నేను ప్రార్థన చేస్తే లండన్లో మేలు జరిగింది, అమెరికాలో మేలు జరిగిందంటే కుదరదు. అదంతా ట్రాష్, ఫ్లై యాష్, పుట్టిపూడిదే. నువ్వు వాక్యం వినుట వలన విశ్వాసము, అదే బలం. వీడు వినడం, వీడి ప్రార్థనకు మధ్యలో ఒక ఆయన అడ్డం పండాడు, అది దాటిపోవాలంటే ఎంత కష్టం. విన్నపం అంతే. మనం కలిగి ఉన్న తలంపుకి విన్నపం. ఇదిగో నాయన నా ముందు పెద్ద కొండశిల ఉంది, ఏం చేయమంటావు? దాని నోట్లోకి వెళ్ళి కూర్చో అంటాడు దేవుడు. అవునా? కూర్చోవాలా? ఎందుకు? చంపెత్తే పోలా? అయితే మరి చంపి అంతే. నోటికి ఆహారం అవుతున్నారు ఇజ్రాయేలీయులు, ఫిలిస్తీయుడి మాటలకి గజ్జ 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 వణుకుతున్నారు. చూశాడు అంతే, బొడ్డో నలిద్దాం అనుకున్నాడు, నలిపేశాడు అంతే. ఏం చేస్తావు? సమస్యను ఏం చేస్తావు? అది ఒక రోజుతో పోదు, ఒక్కటి కాదు, పిలకలేసి చుట్టూ ముట్టు జీవితకాలం మొత్తం విత్ సెకండ్తో మనతో ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. అది ఇంకేముంది. మనం అంటుంటాం ఎప్పటికైనా చావాల్సిందేనండి. అబ్బా ఇది బాగా చెబుతాడు నాయన, రమ్మంగారి సూత్రంలాగా బాగా చెప్తాడు వీడు. ఇవాళ ఇంట్లో రెబ్బెట్లు అది కాడి రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది. అబ్బా ఏం చెబుతాడు రా వీడు. కాడెందుకు రమ్మంటుంది, ఊరెందుకు పొమ్మంటుంది? అసలు ఊరు ఇస్తాడండి వీడు. ఆ పక్కన ఇంత ప్లేస్ పోతే తెల్లారి పాటకల్లా గోసెట్టేసేసి ఎవడరా నాకు ఇక్కడ బండ బాధింది అంటాడు. ఇంత పోతేనే మా తాతకి 5.5 సెంట్లు స్థలం ఉంది. అందరూ పంచుకుంటుంటే నలుగురు అన్నదమ్ములు, నువ్వు చెప్పాను చాలాసార్లు. అప్పుడు నాకు చెయ్యి యాక్సిడెంట్ అయ్యి ఉంది. మావాడు వచ్చాడు, అరే నాన్న నువ్వే చెప్పగల తీర్పు రారన్నాడు. మనం పెద్ద పెదరాయుడు అయినట్టు పోయిన 4 అన్నదమ్ములు మాట్లాడుతున్నారు. ఒకటే మాట అన్నా, రే నీకు స్థలం ఉంది, నువ్వు తప్పుకో, నీకు ఉంది నువ్వు తప్పుకో, నీకు ఉంది తప్పుకో, వాడికి లేదు వాడికి ఇచ్చిందన్న. అయిపోయింది అది. అవి వెనకాలోడు ఇల్లు కట్టుకుంటున్నాడు, వాడికి ఖచ్చితంగా 3/6 సంథింగ్ ఎంతో ల్యాండ్ కావాలి, అప్పుడు ఇల్లు పడిద్ది వాడికి, లేకపోతే పట్ల. వచ్చి అడిగారు, వాడు నాకు అడిగి వచ్చిండు, ఏం చేద్దారా అంటావు? ఎరా ఆ రోజున 3 పంపించి నీకు ల్యాండ్ ఇచ్చా, ఈ రోజున నిన్ను ఒక్కడిని పంపించి ల్యాండ్ ఇవ్వలేనా? ఇచ్చారా 3/6 అన్న. ఆ మూల ఇప్పుడు అడగండి మా బాబాని, ఆ మూల మన వెనకాల డాగల నారాయణ ఒకడు ఉంటాడు, అది ఇచ్చేసాము. ఇటు 3 ఇటు 6 కార్నర్ ఎక్కడ సీలు పడింది. అదే ఈకపోతే పడదు అక్కడ. ఆ ల్యాండ్ మన అంటే అట్లా ఉంది, ఇట్లా ఒకలుగా ఆ బిట్టు కట్ చేసి ఇచ్చేసాం అని ఇప్పటికీ అంటాడు. ఆ 3 మొక్కలు ఏమని చెప్పండి. మనమైతే అంగళం జరిగితే చాలు తస్సది బాధ్యత్వం రా, ఇంకా పిలువు కర్ణాన్ని కొలువు కొలతనే ఏ దారాన్ని కొసేయి రాసేయి మామూలుగా ఉంటుంది మరి మనతో. ప్రేమైన దేవుని పిల్లారా, క్రైస్తవుడు అంటేనే సాత్వికుడు, జ్ఞానవంతుడు, ధైర్యవంతుడు. ఇవి ఉన్నాయంటారా క్రైస్తవ్యంలో? అక్షర రూపంలో ఉన్నాయేమో, నిజానికైతే లేవు. కనుక మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు అని రాయబడి ఉన్నది. రాళ్ళని చేసుకొని తింటేనే బ్రతుకుతాడు అనుకుంటున్నామేమో. ఎందుకంటే దెయ్యానికి తెలుసు మనిషి దేన్నైనా ఓర్చుకోగలడు కానీ ఆకలిని ఓర్చుకోలేడు. ఆకలి వేస్తే ఆటోమేటిక్గా కోపం వచ్చేద్దడికి. మీరు చూడండి కావాలంటే, ఆకలి కలిగి ఉండి ఎప్పుడు టచ్ చేయకూడదు. టచ్ చేస్తే వాడు మామిడికాయ కారం కంటే ఘోరంగా మండుతాడు. కడుపు నిండిందనుకో, ఏంటమ్మా డాడీ 10,000 కాల ఆడమ్మ తీసుకెళ్ళరా అంటుంటే, ఆకలి అనుకో ఓ పడిని కొడతారు వచ్చి. అంటే ఆకలి అంత భయంకరమా? ఆకలి మనిషికి మస్ట్ అండ్ షుడ్. క్రైస్తవుడికి వాక్యం అనేది మస్ట్ అండ్ షుడ్ అని దేవుడు నమ్మాడు. కానీ క్రైస్తవుడు ఆ టైపే, లోక సంబంధిగానే ఉన్నాడేమో, అందుకనే లోక సంబంధమైన ఆకలి మీదే బతుకుతున్నాడు తప్ప
ఆత్మ సంబంధమైన ఆకలి దగ్గరికి రాలేకపోతున్నాడు. అది ఎక్కడికైనా పోతాడు, ఐపీఎల్ ఒప్పాలు చేయడానికైనా పోతాడు, కానీ దేవుడి గారికి మాత్రం రాడు. ఎందుకంటే వాడికి తీరని శోధన ఘనములు లెక్క ఒక రోజున అప్పజెప్పాలి అన్న ఆలోచన వాడికి తెలియదు. మీ తల వెంట్రుకలు లెక్కింపబడి వెంట్రుకే లెక్కేసుకున్నాడు. అలాంటిది శోధన లెక్కేడా? ముందు నువ్వు చెప్పాలి లెక్క. అది అమ్మా ఎలా రాసే ఎగ్జామ్ పర్లేదు 80% వస్తాయి. ఇప్పుడు 0 కిలో లేదని కొట్టేసిద్దాడు డాడీ, అందుకే 8 వచ్చాయంటే ఎట్లుంటుంది చెప్పండి. క్రైస్తవుడు అంటేనే బలం. కనుక రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని మాటతో కూడా బ్రతుకులని చెప్పాడు. కనుక సమస్య శోధనలకి కారణం 100% ఆకలండి. అది సమస్త రోగాలకి కారణం పొట్ట. అంతే. కడుపులోకి మనం అదేత్తం ఇదేత్తం. నేను చూపించిన అమ్మగారికి ఎప్పుడు మీరు చెబుతుంటా, బిర్యానీలో కుక్క మాంసం కలుపుతుందిరా అని చెబుతుంటా. ఈసారి మనిషేలు వచ్చింది. మరి ఏమైందో తెలియదు. మనిషేలు రావడం ఏంటారు బిర్యానీలో? కాస్ట్లీ హోటల్ పేరు చూస్తేనే ఆపి తినాలనిపించింది, దాంట్లో మనిషేలు. అంటే కుక్కలకెక్కలు పోయినాయి. ఇంక ఇప్పుడు శవాలను కూడా కట్ చేస్తున్నారని తీసుకొచ్చి మార్చి నుంచి కొనుక్కొచ్చుకొని అనాథ శవాలను కూడా చేస్తున్నారేమో. కనుక భోజనం, ఆకలి అది ఖచ్చితంగా నీకు కావాలి, అంతే కదా. ఇకపోతే లివింగ్ కాస్ట్ అంటే చూసినా మనం ఎదుటివాడిని చూసి మనం అలా ఉండాలి, అలా బతికేయాలి, అని లంబాలే ఉండాలి, ఎంజిన్ కొనాలి, ఏది పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి మనకి సహజంగా. ఇవన్నీ కూడా సాతానుడు ముందుగానే పసిగట్టాడు. ఇవన్నీ కూడా సాతానుడు ముందుగానే పసిగట్టాడు. అందుకనే ఈ రాళ్ళని రొట్టెగినట్లు చేసుకొని తిను. రొట్టె వల్ల మాత్రమే జీవించడం అంటే నీ మీద నా మీద భరోసా. ఈ మాట ఎక్కడ ఉంది? ఎందుకన్నాడు వాడు? ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనము. ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుతురని నీకు తెలియబడుటకు ఆయన నిన్ను మనల్ని అనసి నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. నిన్ను అనసి నీకు ఆకలి కలగజేసి, ఆహారం వల్లనే కాదు. ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? ఫరో పెట్టింది తిన్నారు. అందుకని చాలాసార్లు మీరు అన్నారు మోసేతో, ఫరోనయ్య వాడు మాంసం పెట్టాడు, కొట్టినా తిట్టినా అని. కానీ వాడు పెట్టంది ఎవడు పెట్టదు నేను పెడతా. దేవదూతల ఆహారం అంటే తింటేని కాదు, అంత గొప్పది అయినటువంటి మన్నాని మీకు ఇస్తున్నా అది చెప్పాడు అక్కడ. మనోడు దేవదూత ఆహారం అనగానే మళ్ళీ దేవదూతలు అన్నం తింటాయి, కావాలంటే ఏగుల వారి దగ్గరకు వచ్చి ఏగుల వారికి వచ్చేసి అన్నం తిన్నాయి మస్తకి వృక్షం కింద అపురంగారితో ఇవి చెబుతుంటాడు మనోడు పాస్టర్ గారు. దాని అర్థం అది కాదు. కాస్ట్లీ ఫుడ్ భూమి మీద దొరకనిది ఏదైనా కాస్ట్లీయే. అది చంద్రమండల ప్రయాణం కాస్ట్లీ, రైలు ప్రయాణం కాస్ట్ కాదు. కొద్దిగా కష్టపడి రూపాయలు వెనకాల వేసుకుంటే ప్రయాణం చేయొచ్చు, విమానం ఎక్కొచ్చు, చాప్టర్ ఎక్కొచ్చు, ఏదో చేయొచ్చు. కానీ చంద్రుడి మీదకి పోవటం మాత్రం కష్టం, పోలేం, అది కాస్ట్లీ. ఇట్లా కొన్ని ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట నలుగురు బ్రతులను చేసుకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. అరణ్యములో మన్నా ఫుడ్, అది అరణ్యములో మన్నా ఫుడ్. ఆకాశం నుండి మన్నా కురిసింది, కంటి ముందున్న రాయి ఫుడ్ అవదా? అయిద్ది. కాబట్టి బాధలు నెగ్గాలి అంటే నీకు బాధ కలగాల్సిందే, దేవుడు బాధ కలిగించవలసిందే. అది అనసి నీకు ఆకలి కలగజేసి. మనం ఛాన్సర్లు అంటుంటాం, ఎందుకో డాక్టర్ గారు ఆకలి వేయట్లేదు 2 రోజులు బట్టి. ఎందుకు వేయట్లేదు? ఏదో డిఫాల్ట్ ఉంది బాడీలో, ఈ స్టమక్లో. అప్పుడు ఆయనకు అర్థమైపోద్ది, దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తాడు. ఆ తర్వాత ఇంకా ఆకలి ఇంకా
ఆకలిని ఆపింది ఏదన్నా ఉన్నది అంటే దాన్ని మెడిసిన్ ద్వారా ఎరగదీస్తాడు. ఆత్మీయ ఆకలికి అడ్డంగా ఏదైనా ఉన్నది అంటే అది వాక్యం ద్వారా కలిగిస్తాడు. ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు 2 రోజుల తర్వాత 3 రోజులు మనకు ఆకలి వేయట్లేదు, నిద్ర పట్టట్లేదు, నీళ్ళు తాగట్లేదు, అప్పుడు ట్యాబ్లెట్ ద్వారా ఇచ్చి కొంత కౌన్సిలింగ్ చేసి పంపించినప్పుడు అవి వాడితే ఆటోమేటిక్గా ఇంకా కుంభకర్ణులు తినేస్తుంటారు ఇంక చాలామంది. ఏమైందయ్యా అంటే అది పనిచేసింది. ఇది కూడా అంతే. ఆ ఆకలిని ఆపాడు. ఇప్పుడు ఆకాశం నుండి మన్నాను పూరీలను కురిపించాడు. అంటే భూమి మీద అవి మనుషులు తయారు చేయలేరు, మనుషులు ఏమి, అది మ్యాన్మేడ్ కాదు. అది అంటే అర్థమేంటి, అంత విలువైంది ఇస్తా నేను, అది అంత విలువైంది. కాబట్టి ఆహారం వల్లనే కాదు, మన్నా పూరీల వల్ల బతుకుతాడు. అంటే అర్థమేంటి, దేవుని మాట కురిసింది. కాబట్టి ఇవన్నీ జరగాలి, నెగ్గాలి అంటే ఖచ్చితంగా ఎదురయ్యే ప్రతిదీ కూడా వాక్యం దగ్గర పెట్టుకుంటే ఓకే అనిపిస్తుంది మనకి. లాస్ట్ మాట, ఇవన్నీ ఎక్కడ ఉండాలి, దాన్ని గెలవాలంటే ఎక్కడ ఉండాలి? ఒకే ఒక స్టోరింగ్ ప్లేస్ ఉంది. స్టోరేజ్ ప్లేస్ ఎక్కడ ఉంది? డబ్బులు దాచుకోవాలంటే బ్యాంకు, దొంగ డబ్బు నల్ల డబ్బు దాయాలంటే స్విచ్ బ్యాంకు. ఏది దాయాలన్నా ఒక స్టోరేజ్ ఉంటుంది. కానీ ఇవి గెలవాలంటే ఇది 6:17 ఎఫెసీ. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యం ధరించుకొనుడి. శిరస్త్రాణము, రక్షణయను శిరస్త్రాణము హెల్మెట్. తలంపులో దేవుని వాక్యం బలంగా ఉంటే దేన్నైనా సరే మనం సాధించవచ్చు, ఛేదించవచ్చు. తీరని లెక్కలు, తీర్పుల లెక్క అప్పచెప్పవచ్చు. ప్రార్థించుకుందాం.